ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క మే మాసంలోనికి ప్రవేశించి ఉంటున్నాము. ఈ యొక్క 2వ దినమున కొరకు మరి ఈ యొక్క మాసంలో మనము పరిశుద్ధాత్మ లక్షణాలు, అట్రిబ్యూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అవి మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. మరి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మను అన్వేషించటం, ఎక్స్ప్లోరింగ్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్, మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పరిశుద్ధాత్మ దేవుడు మరి వహిస్తున్నాడు మన యొక్క జీవితాల్లో. కాబట్టి ఒక భక్తుడు చార్లెస్ స్పర్జన్ అన్నటువంటి గొప్ప భక్తుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ ఒక గొప్ప బోధకుడు. ఆయన తన వాక్యము ద్వారా మాత్రమే కాకుండా తన ఉనికి ద్వారా కూడా మనకు బోధిస్తాడు. The Holy Spirit is a great teacher. He teaches us not only by his word, but also by his presence. ప్రియులారా, మరి ఆ గొప్ప బోధకుడు ఆయన గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఏమంటున్నాడంటే, అనుభవంతో చెప్తున్నాడు. ఆయన ఒక గొప్ప బోధకుడు. ఈజ్ ఎ గ్రేట్ టీచర్. ఆయన తన వాక్యం ద్వారా మాత్రమే కాకుండా, అంటే ఆయన వాక్యం ద్వారా కూడా ప్రియులారా దేవుని మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యం అనుగుణంగా కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి అంతేకాకుండా తన ఉనికిని ద్వారా కూడా మనకు బోధిస్తాడు. ఆయన యొక్క సన్నిధి ప్రియులారా, ఈ యొక్క దినాలలో మనము ఒంటరి వారం కాదు. ఒకవేళ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. మరి దుఃఖము, బాధల్లో మన కన్సోలేషన్, కంఫర్ట్, మరి అంతేకాకుండా మనకు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి దేవుడు ప్రియులారా మనతోటి కూడా ఉంటాడు. మనకు మరి యేసు ప్రభు వారు అప్పుడు దాకా ఆ శిష్యులతో ఉన్నాడు. తర్వాత ఆయన పోయిన తర్వాత మరి యేసు ప్రభు వారు చెప్పేటటువంటి మాటలు మనం ఈరోజు ధ్యానించినవే ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక మార్గదర్శిగా, మరి ఒక ఆదరణకర్తగా కూడా మనము ఆలోచించవచ్చు. నేటి ధ్యానం కొరకు మనము మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ధ్యానిద్దామండి. యోహాను 14:16. మరి అక్కడ ఏమని ఉందంటే, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించను. యేసు ప్రభు వారి అధికారంతో, ఎంతో శక్తితోటి మరి తన యొక్క శిష్యులకు చెప్పుచున్నటువంటి మాటలు, నేను తండ్రిని వేడుకొందును. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకపు తండ్రితో, పరమ తండ్రితోటి చాలా మంచి సంబంధం కలిగి ఉంటున్నాడు. మరి ఒక గొప్ప ఇంటర్సెసర్గా కూడా చెప్పుకోవచ్చు. తండ్రితోటి ప్రార్థించటం, నేను తండ్రిని వేడుకొందును ఒక ప్రార్థన. అది ఏమిటి అంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో చదివితే, అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ కౌన్సిలర్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. ప్రియులారా, దేవుడు అనుగ్రహించేటటువంటి అన్ని కూడా ఎల్లప్పుడూ నిత్యం ఉండేటటువంటి నిత్య జీవము, సమృద్ధి, కొరత అనేటటువంటిది ఉండదు. మరి మనకు ముఖ్యంగా అవసరమైనటువంటి ఒక కౌన్సిలర్, మనల్ని గైడ్ చేయటానికి, మనల్ని పురికొల్పటానికి, మనల్ని శక్తివంతులు చేయటానికి, ఆయన మనకి ఇచ్చినటువంటి పనిని కొనసాగించటానికి, మరి ముగించటానికి ప్రియులారా ఆదరణకర్త. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఎన్నో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు మనకు కనపడుతున్నాయి. మరి ఇది యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానము, జీసస్ ప్రామిస్ ప్రియులారా. మరి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీకు
వేరొక సహాయకుడిని ఇస్తాడు. కాబట్టి ఎంతో తేటగా వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. మరి ఇక్కడ యేసు ప్రభువు మరి ఆ శిష్యులను విడిచి వెళ్తున్నాడు అన్నటువంటి వారిలో ఎంతో భయము, ఒక విధమైనటువంటి కలవరం వారిలో వస్తుంది ప్రియులారా. కాబట్టి అందుచేత వారికి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఒక నిశ్చయిత, ఒక అభయం, ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి చేస్తూ పురికొల్పుతూ వారికి చెప్తున్నాడు, నేను వెళ్తున్నానని మీరు బాధపడవద్దు, మీ మంచి కోసం వెళ్తున్నాను, నా యొక్క కర్తవ్యం ఎర్తలి మినిస్ట్రీ ముగించి ఉంటున్నాను, పరలోకమునకు ఆరోహణం అవ్వబోతున్నాను. కాబట్టి కానీ దట్స్ నాట్ ద ఎండ్, బట్ ఇట్స్ ద బిగినింగ్. ఆ చర్చ్ యొక్క మినిస్ట్రీ మరి సంఘముగా ప్రియులారా కూడుకోవటం, సమాజముగా కూడుకోవటం, సహవాసం చాలా అవసరం. మరి కలిసి కట్టుగా ఎంతో ప్రార్థించటం, మరి విజ్ఞాపన చేయటం, మరి ఇంకా మనము ఉన్నటువంటి ప్రదేశంలో ఇతరుల కొరకు ప్రయాసపడటం, రీచింగ్ ద అన్‌రీచ్డ్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ నేను తండ్రికి ప్రార్థిస్తాను, ఆయన మీకు వేరొక సహాయకుడిని. కాబట్టి వారికి తక్కువ సహాయం ఉండకూడదు ప్రియుల. తండ్రి మనకు సహాయకుడిని పంపిస్తాడు అని కూడా ఒక రకంగా మనం వేరొక సహాయకుడిని, వేరొక ఆదరణకర్త, మనకు హెల్ప్ చేయటానికి ఒక హెల్పర్గా ప్రియుల. మరి తన శిష్యులకు ఆ సాయంత్రం తనతో ఉన్నటువంటి వారితోటి శతాబ్దాలుగా వారితోటి మరి అనేక దినములుగా ఉన్నటువంటి వారిని తన ఆజ్ఞలను పాటించటానికి దేవుని సన్నిధి మరియు శక్తి అవసరమని యేసు అర్థం చేస్తున్నాడు. పిల్లల మనము యేసు కానీ దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని కూడా చేయలేము. మనకు శక్తి కావాలి. మీరు నాలో ఉన్నప్పుడు, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఫలించేదరని వాక్యం చెప్తుంది. మన సొంత శక్తితోటి, సొంత జ్ఞానంతో మరి మన యొక్క పరిచర్యలు కానీ మనం ఏది కూడా చేయలేము. కాబట్టి ప్రభువారు దేవుడు మరి కుమారుడు తండ్రిని ప్రార్థిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. తండ్రి కుమారుడుగా యేసు ప్రభువారు, నేను మరి ఆ తండ్రిని వేడుకొందును. మరి అంతేకాకుండా మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి ఆ యొక్క ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. కాబట్టి ఈ యొక్క ప్రకటన కొత్త నిబంధనలో మనకు ఒకటి ఏంటంటే దేవుని యొక్క త్రిత్వం ఆలోచనకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ప్రియుల. తండ్రి, కుమారుడు, మరి ఇంకొక ఆత్మను మీకు అనుక త్రియేక దేవుడు ప్రియుల. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత నిబంధనలో మనం చూస్తున్నాము. మరి ఆ కొత్త నిబంధన గాస్పల్స్ లో వి సీ జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్. మరి ఆయన వెళ్తూ ఆదరణకర్తను మరి ఆ పనిని కొనసాగించటానికి టు కంటిన్యూ ఇలా ఈ దినాల్లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మరి యాక్టివ్గా ఉంటున్నారు. మరి అంతేకాకుండా ప్రభుని తెలుసుకున్నటువంటి వారిని ఇంకా శక్తివంతంగా అధికారంతో బోధించడానికి, ఆయన కొరకు జీవించడానికి మరి సహాయం చేస్తున్నాడు. కాబట్టి త్రిత్వం కూడా మనకి ఇక్కడ మరి ఏదో యేసు ప్రభు వారు దాని గురించి ఎక్కువ ఉపన్యాసం చేయలేదు, కానీ ఆ త్రిత్వ వ్యక్తులు లేకపోతే ట్రినిటీ, 3 పీపుల్, 3 in 1, దేవుని ప్రజల మంచి కోసం, మరి అతని ప్రణాళిక యొక్క పురోగతి కోసం, గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్, మరి ఆయన యొక్క పనిని కొనసాగించడానికి, ముందుకు తీసుకువెళ్ళటానికి మరి ఆయన ఒక ఆదరణకర్తను మన కోసం మరి ప్రామిస్ చేస్తున్నాడు. మరి ఇది నేను బహుశా నిజమైనటువంటి ఉనికి మరి సామీప్యాన్ని సూచించి అడిగే పద్ధతిని సూచిస్తూ ఇక్కడ ఒక ప్రార్థన, యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇక్కడ మరి ఆయన ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ మన సహాయకుడు, హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ హెల్పర్. ఈ యొక్క మాటల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి మీకు ఒక సహాయకుడిని, మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ
ఉండుటకై మనకు వేరొక ఆదరణకర్త. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సహాయకుడిగా ఉంటున్నాడు. హెల్పర్ టు హెల్ప్ అస్. మనం కొన్నిసార్లు ఒంటరిగా ఉంటున్నాం. ఇదిగో వీళ్ళని తోడుంచుకో. ఏ సహాయకంగా టు అసిస్ట్ అస్, టు గైడ్ అస్, టు లీడ్ అస్. కాబట్టి మనతో కలిసి నడవటానికి పిల్లలు. కాబట్టి ఓదార్పు మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రొవైడ్స్ కంఫర్ట్ అండ్ గైడెన్స్. ఈ దినాలలో ప్రియులారా మనం ఒకవేళ ఇంకా మరి అనేక విషయాల్లో యవనస్తులకైతే ఈ యొక్క గైడెన్స్ ఎంత అవసరం, పరిశుద్ధాత్మని మనం శరణు వేడుకోవటం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమైనటువంటి క్లారిటీ ఇస్తుంటాడు. ఆ కన్ఫ్యూషన్ నుంచి, ఆ యొక్క కేయాస్ నుంచి, లేకపోతే ఎటు వెళ్ళాలి, ఏంటి, వాట్ అబౌట్ మై ఫ్యూచర్, అటన్నిట్లు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. నేను యవనస్తుడిగా ఎంత దేవుని సన్నిధిలో మొరపెట్టేటటువంటి వాడు, ప్రభువా ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఫర్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ. ఆ రీతిగా మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా మరి మన యొక్క సవాళ్ళలో మనల్ని శక్తివంతం చేస్తాం. పిల్లలు ఎంపవర్స్ us ఇన్ ఛాలెంజెస్. ఒకవేళ ఏమన్నా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నావేమో, క్రాస్ రోడ్స్లో ఉంటున్నావేమో, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటున్నావేమో, దిస్ ఈస్ ద టైం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుడు ఆదరణకర్త, ఆయన సత్య స్వరూపి ప్రియుడు. మనల్ని ఏ రీతిగా మనల్ని ఆ యొక్క ఆ సత్యంలోనికి నడిపిస్తాడు, సర్వ సత్యంలోనికి పిల్లలు. ఈ లోకంలో అంతా కూడా ఎంతగా ఆదామును ఏ రీతిగా సాతాను మరి శోధించి ఉంటున్నదో, ఇది నిజమేనా, ఇది తింటే నిజంగా నువ్వు చనిపోతావా, ఆ రీతిగా పిల్లలు ఎన్నో మరి మరి అబద్ధములు పిల్లలు, అపవాది ఒక పక్క ఉంటున్నాడు, అబద్ధాలకు జనకుడు ఉంటున్నాడు, సత్యం నుంచి అసత్యానికి మనల్ని నడిపించేటడు. కాబట్టి అందుకే యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, మనకు అవసరం, వి నీడ్ ద హోలీ స్పిరిట్స్ హెల్ప్. కాబట్టి ఆయన ఒక హెల్పర్గా ఉంటున్నాడు. మరి ఈ యొక్క అంతేకాకుండా ఇంకోటి ఏంటి అంటే, ఆయన యొక్క సన్నిధి ప్రియులారా, ఇదిగో మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. కాబట్టి వి నీడ్ గాడ్స్ ప్రెసెన్స్, పరిశుద్ధాత్మ రూపంలో ప్రియులారా, ఆయన యొక్క సన్నిధి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైనటువంటి ఉనికి, ద హోలీ స్పిరిట్స్ కాన్స్టెంట్ ప్రెసెన్స్, ఎల్లప్పుడు కూడా ప్రియులారా, వద్దుకో నేను ఎల్లప్పుడు మీతో ఉన్నాను, లో ఐఎమ్ విత్ యు ఆల్వేస్ ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. మరి దాని అర్థం పిల్లలు వాళ్ళు ముగ్గురు కూడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మీకు ఉండును గాక అని చెప్పి మనం ఆశీర్వదిస్తూ ఉంటాం. భౌతిక సహచరుల మాదిరిగా కాకుండా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు పిల్లలు. అన్లైక్ ఫిజికల్ కంపానియన్స్, మనకు మరి భౌతికంగా పిల్లలారా మరి ఫ్రెండ్స్ కానివ్వండి, లైఫ్ పార్ట్నర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఏదో ఒక టైంలో పిల్లలారా మరి సపరేషన్ అనేటటువంటిది డెత్ ద్వారా కానీ లేకపోతే అనేక రీతులుగా. కానీ యేసు ప్రభు వారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఎల్లప్పుడు కూడా మరి మనతో ఉంటాడు. ఆయన మీతో ఎల్లప్పుడు, మీతో ఎప్పటికీ ఉండటానికి ఆయన మరి పరిశుద్ధాత్మ మనకు వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి ఆయన ఏదో ఒక వస్తువు కాదు ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది పరిశుద్ధాత్మ అనేటటువంటిది ఒక పరిశుద్ధాత్మ దేవుడు, ఒక వ్యక్తి, ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ ఈజ్ ఎ పర్సన్. మరి పాత నిబంధనలో పరిశుద్ధాత్మనిచ్చినట్లుగా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా మనలో నివసించవచ్చు. లివ్ బై ద స్పిరిట్, లెడ్ బై ద స్పిరిట్. ఆ పౌలు భక్తుడు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఆత్మచేత నడిపింపబడాలి. అందరూ ప్రియులారా ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు మనం ఈ యొక్క శరీర ఇచ్చలను మరి వాటి మీద కంట్రోల్ చేయగలము, వాటి మీద విడుదల వస్తుంది. మనం ఇంకా పరిశుద్ధాత్మ శక్తితోటి ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది.
ప్రతి అడుగులో కూడా యేసు మన పక్కన. యేసుతో క్రైస్తవ జీవితాన్ని గడపటం అద్భుతంగా ఉంటుంది ప్రియుల. ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్. ఎంతో మీనింగ్‌ఫుల్‌గా ఉంటున్నది. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఎడబాటు, దేవుని యొక్క తోడ్పాటు, మరి శ్వాసకి శక్తినివ్వటానికి, మరి సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపబడటానికి ఆయన మరి వాగ్దానం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరి అంతేకాకుండా ఇక్కడ ఆయన ఒక అడ్వకేట్, ఒక ఆదరణకర్త, లేకపోతే ఒక అడ్వకేట్‌గా, న్యాయవాదిగా అని చెప్పి కూడా అనవచ్చు పిల్లలు. మరి మన కోసం మధ్యవర్తిత్వం వహించటం అనేటువంటి, మన తరపున ప్రియులారా వాదించటం, మన తరపున మరి దేవునితోటైనా సరే మరి ఇంటర్సీడ్ చేయటానికి, ప్రార్థన చేయటానికి, మనల్ని మరి ఇంటర్సీడ్ ఫర్ us బ్రింగ్స్ అవర్ నీడ్స్ బిఫోర్ గాడ్. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా మనకు ప్రార్థన రానప్పుడు సంపూర్ణంగా మరి మనం దేవుని మీద విశ్వసించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ ఆ ఆ మనకు తెలియకుండానే మనం ఎంతగానో ప్రార్థిస్తుంటున్నాం. న్యాయవాది శిష్యులతో ఎప్పటికీ ఉంటాడు. కొత్త స్థితి మరి శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి ఇచ్చిన ఆత్మ ఉపసంహరింపబడదు అని చెప్పి ఒక భక్తుడు మోరిస్ అన్నటువంటి ఆయన చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ, ఒకవేళ మనం పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టవచ్చు, మరి పరిశుద్ధాత్మ దేవుడికి అయిష్టమైనటువంటి చేసినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిని కోరుతాం. కానీ మరలా మనం తగ్గించుకొని ప్రార్థించి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్నప్పుడు మరలా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క గైడెన్స్, ఆ యొక్క ఆయన యొక్క మార్గదర్శకత్వం, ఇవన్నీ కూడా మనం చూడగలం. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక గురువుగా, ఒక బోధకుడు ప్రియులారా. హీస్ ఎ టీచర్. మరి లేఖనముల అవగాహనను ప్రకాశవంతం చేస్తుంది ప్రియులారా. ఇల్యూమినేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్. మరి ఈ యొక్క వాక్యం మనకు అర్థం కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఈ వాక్యం 66 పుస్తకాల్లో ఉన్నటువంటిది కూడా గ్రహించటానికి, ఆత్మీయమైనటువంటి అర్థాలు తెలుసుకోవటానికి, లోతైనటువంటి అవి తెలుసుకోవటానికి మరి ఒక బోధకుడిగా మనకు సహాయం చేస్తాడు. యేసు మాటలకు మనకు గుర్తు చేస్తుంది. రిమైండ్స్ us ఆఫ్ జీసస్ వర్డ్స్. నిన్న కూడా మనం ధ్యానించి ఉంటున్నాం. మీకు జ్ఞాపకం చేస్తాడు ఏమేమి యేసు ప్రభువారు చెప్పి ఉంటున్నాడు అవన్నీ కూడా. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన సంబంధాన్ని పెంపొందించుకోవటం, వీ నీడ్ టు కల్టివేట్ అవర్ రిలేషన్షిప్. దేవునితో మంచి సంబంధం ముందుకు పోవటానికి ప్రియులారా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అవసరం. మరి మార్గదర్శకం కోరుకోవటం, సీకింగ్ గైడెన్స్ ఎంతో అవసరం పిల్లల మన యొక్క కుటుంబాలను కట్టుకోవటానికి, మరి మన యొక్క యవన బిడ్డలను వారిని కూడా మరి జ్ఞానవంతంగా నడిపించడానికి, మరి దేవుని నుంచి జ్ఞానం పొందాల, ఆ మంచి మాటలు రావటానికి, ఆయన సన్నిధికి మరి తెరచి ఉండటం ప్రియుల, బీయింగ్ ఓపెన్ టు హిస్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉంటున్నది ప్రియుల. ఈ యొక్క భూమి అందంతటా కూడా ఆ సన్నిధి ఉంటున్నది. కానీ మరి మన యొక్క అవిధేయతల వలన మరి దేవుడు చెప్పినటువంటి చేయకుండా ఉన్నప్పుడు సన్నిధిని కోల్పోతుంటాం. కాబట్టి దేవుని సన్నిధి ఎంతో అవసరం. మరి ఆయన బోధన వినటము అది కూడా చాలా ముఖ్యం. మరి అయితే యేసు యొక్క బోధన వినుచుండెను అని చెప్పి మనం చూస్తున్నాం. మార్త అయితే అనేక విషయాలపై ఎంతో విస్తారంగా, మార్త యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్, సెకండరీ వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాం ప్రియులారా. అవి కాదు, వాటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధి, దేవుని యొక్క మాటలు, బోధ వినటం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు చూడండి సర్వ సత్యంలోనికి సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించి, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ప్రియులారా. మరి ఈరోజు ఎన్నో ఆ పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలను మనం తెలుసుకొని ఉంటున్నాము. ఒక మరి న్యాయవాదిగా, ఒక హెల్పర్గా, మరి మన తరపున వాదించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆదరణకర్తగా, కంఫర్టర్గా ఉంటున్నాడు.
కాబట్టి మనం సంపూర్ణంగా సమర్పించుకొని దేవుణ్ణి అడుగుదాము. మరలా ఆ ఆ పురుషోత్తాత్మ దేవుని యొక్క శక్తిని పొంది మనం ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని కొరకు మరి మహిమకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వ్యక్తమైనటువంటి వాక్యం తండ్రి ఆశీర్వదించండి. దయగల తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతో ప్రభా ఈ దినాలలో ప్రభా, అయ్యో తండ్రి తండ్రి మేము సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒక గొప్ప దేవాతురి యొక్క దేవుణ్ణి తండ్రి మేము పూజిస్తున్నాం ప్రభు. అయ్యో మా యొక్క బలహీనతలో తండ్రి తండ్రి అయ్యో ప్రభు, ఓ గొప్ప నాయన మేము ఒంటరి వారం కాదని చెప్తున్నారు నాయన. పరిదాత దేవుడు ఉన్నప్పుడు ఎంత నింపుదల, ఎంత ప్రభు దేవా దగల నాయన ఆనందం ప్రభు. ఆ పరిశుద్ధాత్మని యొక్క తండ్రి వరములతోటి ఫలములతోటి తండ్రి ప్రభు తండ్రి తండ్రి ఈ లోకంలో వెలగాలని మీరు ఆశిస్తున్నారు. ఆ రీతిగా తండ్రి వినుచున్న ప్రతి ఒక్క నన్ను మమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ఉంచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే you are always welcome to contact me with the given number. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా కూడా అనేక పరిచయాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ లైబ్రరీ ప్రతి మంగళవారం శుక్రవారం మరి ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి సాఫ్ట్ కాపీస్ ఈ బుక్స్ షేర్ చేయటం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆసక్తిగా ఉన్నట్టయితే ఐ కెన్ కాంటాక్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.